వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ రాజకీయ అరంగేట్రం బీజేపీ నుంచి జరగబోతుందా అంటే జవాబు అవును అని వస్తోంది. 2022లో కృష్ణంరాజు మరణించారు. ఆయన చనిపోయే నాటికి బీజేపీలోనే ఉన్నారు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బీజేపీ తరపున కేంద్ర మంత్రిగా వాజ్పేయి కేబినెట్ లో చేరి పలు శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు తిరిగి బీజేపీలోకే వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో పదవులు కానీ కీలక పరిణామాలు కానీ బీజేపీతోనే జరిగాయి. ఇక ఆయన కుటుంబంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా టచ్ లో ఉంది అని చెబుతారు. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో ఆయన క్రేజ్ ని కూడా బీజేపీ గమనిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంచుకున్న నర్సాపురం సీటుని కోరి మరీ బీజేపీ తీసుకుంటోందని అంటున్నారు. ఆ సీటు నుంచి ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి అయిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని మొగల్తూరులో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శ్యామలాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు రాజకీయాల నుంచి తోసిపుచ్చలేదు అని అంటారు. అయితే ఆమె వైసీపీలోకి చేరతారు అని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆమె బీజేపీ ద్వారానే ఎంపీగా పోటీ చేస్తారన్నది లేటెస్ట్ టాక్. ఆమె పోటీ చేస్తే ఆటోమేటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది అని అంటున్నారు. దాంతో పాటు కూటమికి కూడా అది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ సీటును తీసుకుని బీజేపీ పక్కాగా గెలిచే సీటుగా దాన్ని చేసుకోబోతోంది అని అంటున్నారు. ఈ సీటుని 2014లో బీజేపీ గెలుచుకుంది అని అంటున్నారు. అదే విధంగా బీజేపీకి ఈ సీటు సెంటిమెంట్ అని చెబుతున్నారు. దీంతో ఇక్కడి నుండి 2వసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలినట్లు అయింది అని అంటున్నారు. టీడీపీ చేతిలో ఈ సీటు ఉంటే రఘురామకే ఛాన్స్ అని అంటున్నారు. కానీ అది బీజేపీ తీసుకుందని ఆ పార్టీ కృష్ణంరాజు సతీమణిని పోటీ చేయించాలని చూస్తోందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నర్సాపురం ఎంపీ సీటు ఈసారి రాజకీయంగా సంచలనం రేపేలా ఉంది అని అంటున్నారు. కృష్ణంరాజు సతీమణి పోటీ అంటే కూటమి పెద్దలు కూడా ఓకే అంటారు. ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుందని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు.